రసాయన శాస్త్రం అధ్యయనం చేస్తూ ఉన్న 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ బిఎస్సి డిగ్రీ స్థాయిలో ఉన్న విద్యార్థుల్ని Z ఈజ్ ఈక్వల్ టు అంటే అటామిక్ నంబర్ పరమాణు సంఖ్య 118 ఈ మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఎలక్ట్రాన్ల పంపిణీని రాయమంటే వాళ్ళు 1s2 2s2 ఇలా రాస్తూ కొంతసేపు అయ్యాక ఏ ఆర్బిటాల్ తర్వాత ఏ ఆర్బిటాల్ వస్తుందో గుర్తుంచుకోలేక సతమతం అవుతారు. మరికొంతమంది మాయిలర్ డయాగ్రామ్ తెలుసున్న వాళ్ళు ఆ మాయిలర్ డయాగ్రామ్ను వేయడానికి కొంత సమయాన్ని వెచ్చించి దాన్ని రాయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే మాయిలర్ డయాగ్రామ్ని జాగ్రత్తగా లేదా సునిశ్చితంగా పరిశీలన చేస్తే ఒక్కసారి ఆ డయాగ్రామ్ని గమనిస్తే మరలా దాని పటాన్ని తిరిగి వేయక్కర్లేకుండా ఆ విషయాన్ని ఆధారంగా చేసుకుని ఏ మూలకం యొక్క పరమాణు విన్యాసాన్ని మనం చక్కగా వేయచ్చు. ఎందుచేతనంటే 118కే వేయగలిగితే అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినవాడు మళ్ళా చిన్న చిన్న కొండల్ని ఎక్కి నేను గొప్పవాడని చెప్పుకోకర్లేదు. అయితే ఈ మాయిలర్ పటాన్ని ఏ విధంగా పరిశీలన చేయాలి? మనందరికీ తెలుసు ఈ మాయిలర్ డయాగ్రామ్లో మీరు మొట్టమొదటి నిలువు వరుసలో సర్కిల్స్ని సున్నాల్ని చూడతారు. ఈ సున్నాలు చుట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మొదటి సున్నా ఎంత సైజు ఉందో రెండో సున్నా కూడా అంతే ఉండాలి. అంటే ఏకరీతిగా ఉండే సర్కిల్స్ని చుట్టాలి. మొదటి దానికి రెండో దానికి మధ్య ఎంత స్పేస్ ఉందో అంతే ఆ దూరాన్ని మనం మెయింటైన్ చేస్తూ దాన్ని గమనిస్తూ 1 2 3 4 5 6 7 8 ఇంకా వేసుకోవచ్చు, కానీ ఇక్కడతో ఆపండి. తర్వాత ఈ 1వది ఈ చివరి 8వది వదిలేసి ఇక్కడ 1కి దిగువన ఉన్న 2కి మధ్య ఎంత దూరాన్ని ఉంచారో అంతే దూరంలో మరలా రెండవ నిలువు వరుసలో ఒక 6 సున్నాల్ని చుట్టమని విద్యార్థులకి చెప్పండి. ఆ తర్వాత ఈ రెండో వరుసలో ఉన్న పైన దిగువన ఉన్న సున్నాను వదిలేసి మరలా 4 సున్నల్ని సర్కిల్స్ని గీయమని చెప్పండి. ఇది ఒకేసారి మీరు పటం చూపిస్తే విద్యార్థికి ఏ విధంగా చేయాలో తెలియదు. ఇంకా 4వ నిలువు వరుసలో 2 సర్కిల్స్ వస్తాయని మనం గమనించవచ్చు. ఈ సర్కిల్ చుట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సైజ్ అంతా సుమారుగా ఒకేలా ఉండాలి. వీటి మధ్య ఉన్న ఎడం నిలువుగా అయినా అడ్డంగా అయినా ఒకలాగే ఉండాలి. ఈ మొదటి ఆర్బిట్ని సూచిస్తుంది. అందులో మనకి ఒక ఉపశక్తి స్థాయి మాత్రమే ఉందని తెలుసు, అది 1s. తర్వాత రెండో వరుసలో 2 ఆర్బిటాల్స్ ఉన్నాయి, 2s 2p అని అంటాం. మూడో దాంట్లో 3s 3p 3d అనే ఉన్నాయి. నాలుగో దాంట్లో 4s 4p 4d 4f. మనం ఎజిముతల్ క్వాంటం సంఖ్య L అంటాం. దాన్ని నిర్వచించిన విధానం ప్రకారం L ఈజ్ ఈక్వల్ టు 0 to n-1 నిర్వచిస్తాం. ఇక్కడ n ప్రధాన క్వాంటం సంఖ్య. దాని ప్రకారము క్వాంటం సంఖ్య ఎంత అయితే ప్రధాన క్వాంటం సంఖ్య అందులో అన్ని ఉపశక్తి స్థాయిలు ఉంటాయి అని క్వాంటం సంఖ్యల గురించి తెలుసుకునేటప్పుడు చూద్దాం. ఇప్పుడు 5వ దాంట్లో 5 ఉండాలి. 5s 5p 5d 5f. నిజానికి ఇక్కడ ఒకవేళ ఎలక్ట్రాన్స్ ఉండడం సంభవిస్తే 5g ఉండాలి. 5g గురించి అది ఏ విధంగా ఉంటుంది దాని గురించి ప్రస్తుతం ఆలోచన చేయొద్దు. తర్వాత 6s 6p 6d 6f
6G 6H రాయాలి. అయితే అవి ఇక్కడ మనం సౌలభ్యం కోసం రాయటం లేదు. 7వ దాంట్లో 7S 7P మిగిలిన వదిలేస్తున్నాం, 8S. ఈ విధంగా ఈ గళ్ళని నిలువు వరుసల్ని అంటే అడ్డంగా ఆలోచిస్తే అవి ఆర్బిటాల్స్, వాటిలో ఉన్న ఉపశక్తి స్థాయిలతో నింపిన తర్వాత ఈ నిలువు వరుసకి అడ్డు వరుసకి హారిజాంటల్ లైన్కి 45 డిగ్రీలతో మనం ఏం చేస్తాం, 45 డిగ్రీస్తో యారోస్ తీస్తాం. అంచేత ఈ 1Sకి ఏం చేస్తాం, ఇలా గీస్తాం. అలాగే ఈ 2Sలోంచి ఒక యారో, తర్వాత ఒక యారో, అంటే ఇది మూడోది, తర్వాత మరొక బాణం. ఈ విధంగా వరుసగా ఏటవాలుగా మనం ఏం చేయాలి, ఈ బాణాల్ని విద్యార్థిని గీయమని, విద్యార్థుల్ని వేయమని చెప్పాలి. ఈ విధంగా ఇక్కడ మనం తీసుకున్న వాటికి సంబంధించి 8 ఏటవాలు వరుసలు బాణాలు కనిపిస్తాయి. ఇది 1 2 3 4 5 6 7 8. ఒకవేళ ఇక్కడ కూడా ఉంటే 9వ వరుస వస్తుంది, కానీ 9వ వరుస యొక్క అవసరం లేదని మనం త్వరలో తెలుసుకుంటాము. ఇప్పుడు మనం ఈ వరుసల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే 1 2 వరుసల్లో ఒక్కొక్క ఆర్బిటాల్ మాత్రమే ఉన్నాయి. 3 4లో 2 2 ఆర్బిటాల్స్, 5 6లో 3 3, 7 8లో మీరు చూస్తే 4 4 కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఈ 1 మొదలుకొని 8 వరకు ఉన్న బాణం గుర్తును చూస్తే, మనం సాధారణంగా బాణం గుర్తు అంటే ఇలా వేసినప్పుడు ఈ పాయింట్ ఉన్నది ఇది తీసుకుంటే దీన్ని మనం తొలి బిందువు అంటాం, తొలి. దీన్ని తుది అంటాం, అంటే వీటిని మనం ఇనీషియల్ ఫైనల్ అంటాం. అంటే బాణంలో ఇది ప్రారంభం అయితే ఇది చివరి అవుతుంది. అంటే ఈ ఏటవాల వరుసలు మీరు ప్రారంభం చేసినప్పుడు ఇది ఇక్కడ ప్రారంభం అయితే ఇక్కడ అంతం అవుతుంది. ఈ బాణపు వరుసను మనం గమనిస్తే ఏ బాణమైనా కూడా ఏదైనా ఒక ఆర్బిటాల్తో ప్రారంభించవచ్చు. ఉదాహరణకి మీరు 6 మీద దృష్టి పెడితే ఇది 4Dతో ప్రారంభమైంది, అంటే D ఆర్బిటాల్తో ప్రారంభమైంది. ఇలా దిగువకు వచ్చేసరికి S ఆర్బిటాల్తో అంతమైంది. 4ని చూస్తే Pతో ప్రారంభమైంది, Sతో అంతమైంది. ఈ 8వ వరుసను చూస్తే Fతో ప్రారంభమైంది, Sతో అంతమైంది. అంటే మనకి ఏమిటి తెలుస్తుంది, ఏ బాణాలలో ఉన్న ఆర్బిటాల్స్నైనా ఏ ఆర్బిటాల్తో ప్రారంభించవచ్చు, కానీ అది Sతో అంతం అవ్వాలి. మనకి ఈ ఆర్బిటాల్స్ S P D F, వీటి యొక్క L విలువ 0 1 2 3. ఈ ఏటవాల వరుసల్లో ఈ ఆర్బిటాల్స్ అవరోహణ క్రమంలో డిసెండింగ్ ఆర్డర్లో వస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. అంటే ఒక వరుసలో మనం ఆర్బిటాల్స్ రాసినప్పుడు డిసెండింగ్ ఆర్డర్ అంటే మనం ఏం చేస్తాం, ఎల్ వాల్యూని అవరోహణ క్రమంలో రాయాలి. అంచేత మనం ఒకవేళ Fతో ప్రారంభిస్తే F నుంచి Sకి రావాలి, Dతో ప్రారంభిస్తే S రావాలి, Pతో ప్రారంభిస్తే S వచ్చినట్టు ఆ వరుస అయిపోయినట్టుగా గమనించాలి. ఇంకా ఒక వరుసని మీరు గమనిస్తే ఈ ప్రతి ఆర్బిటాల్ ముందు మనం ఒక గుణకం వేసాం. ఇక్కడ 4 వేస్తే ఇక్కడ 5 వేసాం, 6 వేసాం. ఈ గుణకాలు ప్రధాన క్వాంటం సంఖ్యని చెప్తాయి, n విలువని. ఈ ప్రధాన సంఖ్య ఎలా ఉన్న క్వాంటం సంఖ్యలు 4 5 6 ఉన్నాయంటే అర్థం ఏంటి, అది ఆరోహణ క్రమంలో ఉన్నాయి. అంటే ప్రధాన క్వాంటం సంఖ్యని ఆరోహణ క్రమంలో, యజుమగల క్వాంటం సంఖ్యని అవరోహణ క్రమంలో ఒక వరుసని రాయాలి. మరొక విషయం జాగ్రత్తగా గమనిస్తే S ఆర్బిటాల్ అనేది మొదటి ఆర్బిట్ మొదలుకొని అన్ని ఆర్బిట్స్లో ఉంటుంది. P ఆర్బిటాల్ ప్రారంభం అటు 2 నుంచి ప్రారంభం అవుతుంది, 3P అంటే మిగిలిన అన్నింటిలో ఉంటుంది. 1P అని రాయవలసిన పని లేదు.
డి ఆర్బిటాల్ పుట్టుక 3వ ఆర్బిట్ నుంచి ఉంటుంది, 4D ఇలా రాస్తాం. ఎవడైనా 2D అని రాశాడంటే వాడికి కెమిస్ట్రీ చదివే అర్హత, రసాయన శాస్త్రం చదివే అర్హత లేనిట్టే. ఎఫ్ ఆర్బిటాల్ పుట్టుక 4 నుంచి ఉంటుంది. జి ఆర్బిటాలు ఉంటే వింటే అది కాస్త ఎక్కడ ఉండాలి అంటే అది 5వ ఆర్బిట్ నుంచి ఉండాలి. ఇప్పుడు ఈ మాయిలర్ డయాగ్రామ్ దీనంతా మనం ఏమంటాం, ఈ మాయిలర్ పటాన్ని జాగ్రత్తగా పరిశీలన చేశాక ఈ వరుసలు, ఇందులో ఉండే మూలకాలు, ఆ ఆర్బిటాల్స్లో పట్టే సంఖ్య అని మనకి తెలుసు. ఎస్ ఆర్బిటాల్కి 2 పడతాయి, పి ఆర్బిటాల్కి 6 పడతాయి, డి ఆర్బిటాల్కి 10, ఎఫ్ ఆర్బిటాల్కి 14. ఇందులో మీరు గమనిస్తే నిలువు వరుసలో 8 కనిపించాయి, 16 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఇక్కడ 6 కనిపించాయి, 6 36 గరిష్టంగా పడతాయి. డి ఆర్బిటాల్స్ ఎన్ని కనిపించాయి, 4, ప్రతి దాంట్లో 10 చొప్పున 40. ఎఫ్ ఆర్బిటాల్స్ 2 కనిపించాయి, అప్పుడు 2 14, 28, ఇవన్నీ కూడితే 120. అంతేగా 1s మొదలుకుని 8s వరకు ఎలక్ట్రాన్స్ నిండాలి అంటే 120 ఎలక్ట్రాన్ కావాలి. మనకి ప్రస్తుతం నూతన ఆవర్తన పట్టికలో 118 ఉన్నాయి. 5Gలో ఎలక్ట్రాన్ల పంపిణీ జరగాలంటే మూలకంలో 120 కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు అలాంటిది నాకైతే ఉన్నట్టుగా తెలియదు కాబట్టి 5G ఉందా లేదా దాని గురించి ఆలోచన చెయ్యక్కర్లేదు. ఇప్పుడు మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఏ విధంగా చేయాలి అనేది ఈ 2వ భాగంలో చూద్దాము.